మనం ఆదిలాబాద్ వెళ్దాం. ఆదిలాబాద్ మా ప్రతినిధి జోషి మనకి అందుబాటులో ఉన్నారు. ఇక్కడ ప్రధానంగా చూసుకుంటే ఆదిలాబాద్ డీసీసీ అధ్యక్షులు సాదిక్ ఖాన్ ఒక సంచలన వ్యాఖ్యలు అయితే చేసినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. కాంగ్రెస్లో చేరాలంటే కాళ్ళు పట్టుకోవాలంటూ ఆయన హాట్ కామెంట్స్ అయితే చేసినటువంటి పరిస్థితి. ఎందరో నేతల త్యాగంతో ఏర్పడినటువంటి కాంగ్రెస్ పార్టీలో సాదిక్ ఖాన్ సరికొత్త విధానానికి తెరతీస్తున్నారంటూ కూడా వ్యాఖ్యలు వినిపిస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఈ నేపథ్యంలో సాదిక్ ఖాన్ వ్యాఖ్యలపై ఇక్కడ జిల్లా రాజకీయాల్లో చర్చలు జరుపుతూనే పార్టీలోకి వచ్చిన కొత్తలో ఆయన ఎవరి కాళ్ళు పట్టుకున్నారంటూ కూడా స్థానికంగా ఇప్పుడు చర్చలు జరుగుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఆధిపత్య పోరులో హద్దులు మీరుతూ పార్టీ పరువు తీస్తుంది ఎవరు అంటూ కూడా ఒక రకమైనటువంటి ప్రశ్న కూడా ఉత్పన్నమవుతున్న పరిస్థితి కనిపిస్తుంది. పార్టీ అధిష్టానం వద్దకు చేరినటువంటి డీసీసీ అధ్యక్షుడు వ్యాఖ్యల రిపోర్ట్ ఈ నేపథ్యంలోనే డీసీసీ అధ్యక్షుడు అధిష్టానం చర్యలకు తీసుకునే అవకాశం ఉన్నట్లు కూడా మనకి తెలుస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. దీనిపై పూర్తి అప్డేట్ చెప్పండి జోషి. గుడ్ ఈవినింగ్ రాజశేఖర్. ఆదిలాబాద్ జిల్లాకు సంబంధించినటువంటి కాంగ్రెస్ లో పూర్తిగా ఎవరైతే ముందుండి కాంగ్రెస్ పార్టీని నడిపించాల్సినటువంటి నాయకుడి స్థానంలో ఉన్నటువంటి జిల్లా అధ్యక్షుడు సాజిద్ ఖాన్ ఉన్నారో ఆయన కారణంగానే పార్టీ ప్రతిష్ట పరువు పూర్తిగా బజారున పడుతున్నట్టుగానైతే ఇక్కడ చర్చ జోరుగా జరుగుతున్నటువంటి నేపథ్యం. ఒకవైపు టీపీసీ స్థాయిలో కావచ్చు, అలాగే జాతీయ స్థాయిలో కావచ్చు, పార్టీని పటిష్టపరిచేందుకు ఎన్ని రకాల చర్యలు అవసరమో అన్ని రకాల చర్యలు చేపడుతున్నటువంటి అధిష్టాన పెద్దలు, అలాగే పార్టీ అభివృద్ధి కోసం, పార్టీ పటిష్టత కోసం ఒకరు కాదు ఏకంగా 10 మెట్లు కూడా దిగడానికి నేను సిద్ధమే అని చెప్పి ఇదివరకు పలుమార్లు ప్రకటించినటువంటి టీపీసీసీ అధ్యక్షులు రేవంత్ రెడ్డి ఒకవైపు కృషి చేస్తుంటే ఆదిలాబాద్ లో మాత్రం పరిస్థితి అందుకు పూర్తి భిన్నంగా ఉన్నట్టుగానైతే మనకు తెలుస్తోంది. స్వయంగా జిల్లా కాంగ్రెస్ కమిటీకి సంబంధించినటువంటి అధ్యక్షుడు ఇటీవల చేసినటువంటి వ్యాఖ్యలు పూర్తిగా ఇక్కడ రాజకీయ వర్గాల్లోనే కాకుండా సాధారణ ప్రజానికంలో కూడా ఒక రకమైనటువంటి తీవ్రస్థాయి చర్చకు తీసినట్టుగా మనకు తెలుస్తుంది. కాంగ్రెస్ పార్టీలోకి ఎవరు వచ్చినా సరే తమతో పాటు నడుస్తూ తమ కాళ్ళు పట్టుకొని మాత్రమే ముందుకు వెళ్ళాలనేటటువంటి వ్యాఖ్యలు ఏవైతే ఉన్నాయో అవి పూర్తిగా కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి చరిత్రను, ప్రతిష్టను దిగజార్చే విధంగా ఉన్నాయనేటటువంటి హాట్ కామెంట్స్ అయితే వినిపిస్తున్నటువంటి పరిస్థితి. ఒక్కవైపు ఈ విధమైనటువంటి వ్యాఖ్యల నేపథ్యంలో ఆయన పైన అంటే ఇటీవల వరుసగా చోటు చేసుకున్నటువంటి కొన్ని సంఘటనలకు సంబంధించినటువంటి వ్యవహారంలో ఆయన వ్యవహార తీరుకు సంబంధించినటువంటి రిపోర్టు పూర్తిగా పార్టీ ఇంటెలిజెన్సీ వర్గాల ద్వారా అధిష్టానానికి ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ పెద్దలకు చేరినట్లుగా తెలుస్తోంది. దీనికి సంబంధించి అక్కడ కూడా చర్చ జరుగుతున్నట్లుగా తెలుస్తున్నటువంటి పరిస్థితి. అయితే ఈ సందర్భంగా స్థానికుల్లో మనకు వినిపిస్తున్నటువంటి వ్యాఖ్యల ప్రకారంగా చూసినట్లయితే సాజిద్ ఖాన్ ఆయన సంస్కృతి కాళ్లు పట్టుకోవడమా అనేటటువంటి ఒక వెకిలి ప్రశ్నలు కూడా తెరపైకి వస్తున్నటువంటి సందర్భం. అదే సందర్భంలో సాజిద్ ఖాన్ కాంగ్రెస్ పార్టీలోకి వచ్చిన కొత్తలో ఎవరెవరి కాళ్ళు పట్టుకొని ఈ స్థాయికి వచ్చాడు అనేటటువంటి ఒక రకమైనటువంటి వ్యంగ్యమైనటువంటి ప్రశ్నలు, వ్యాఖ్యలు స్థానికంగా వినిపిస్తున్నటువంటి నేపథ్యం. ఒకవేళ అదే కనుక ఆయన కల్చర్ అయితే ఆయన కల్చర్ ఆయన దగ్గరే పెట్టుకోవాలి, అంతే తప్ప తన సంస్కృతిని అంటే కాళ్ళు పట్టుకొని పైకి వచ్చేటటువంటి సంస్కృతిని ఆయన తన వద్దే పెట్టుకోవాలి తప్ప పార్టీకి ఆపాదించొద్దు అనేటటువంటి అభిప్రాయాలు కార్యకర్తల నుండి వ్యక్తమవుతున్నటువంటి సందర్భం కూడా ఉంది. అంటే ఒకవైపు పార్టీ పటిష్టతకు కృషి చేయడంతో పాటుగా రాబోయే ఎన్నికల్లో పార్టీని ఏ విధంగా అత్యధిక స్థానాల్లో గెలిపించాలి తన పరిధిలో అనేటటువంటి వ్యూహ రచనలో నిమగ్నం కావాల్సినటువంటి జిల్లా అధ్యక్షుడి స్థాయిలో ఉన్నటువంటి వ్యక్తి ఒక రకంగా పార్టీ ప్రతిష్ట కొరకు, పటిష్టత కొరకు కృషి చేస్తున్నటువంటి వాళ్ళ విషయంలోనే అంటే సూటిగా చెప్పాలంటే శ్రీనివాసరెడ్డి లాంటి నాయకుడి విషయంలో ఆయన ఈ విధంగా వ్యాఖ్యలు చేయటటువంటిది చాలా వరకు స్థానికంగా చర్చనీయాంశంగా మారినటువంటి నేపథ్యము. అయితే జనాలతో పాటుగా కాంగ్రెస్ కు సంబంధించినటువంటి నిఖార్సైనటువంటి కార్యకర్తలు కూడా ఈ యొక్క వ్యాఖ్యలను ఎవరు సమర్థిస్తున్నటువంటి పరిస్థితులు అయితే ఏ కోశాన కూడా కనిపిస్తున్నటువంటి నేపథ్యం ఉంది. అయితే ఇవన్నీ పక్కన పెడితే వరుసగా ఈ గడిచిన కొద్ది రోజుల్లో కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి జిల్లా స్థాయి వ్యవహారాల్లో జిల్లా అధ్యక్షుడి తీరుకు సంబంధించినటువంటి నివేదికలు, రిపోర్ట్లన్నీ కూడా ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ పెద్దలకు చేరినట్లుగా తెలుస్తోంది. అంటే ఒక రకంగా రాబోయే ఎన్నికల్లో ఈ విధమైనటువంటి వ్యవహార సరళితో కనుక వ్యవహరిస్తే స్వయంకృత అపరాధమే అవుతుంది అన్నటువంటి కోణంలో కూడా ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ పెద్దలు ఆలోచిస్తున్నట్లుగా తెలుస్తోంది. పూర్తిగా తమ పార్టీ గొప్ప నాయకులు ఎందరో త్యాగమూర్తులకు సంబంధించినటువంటి త్యాగాల పునాదుల పైన నిర్మించబడి 125, 130 సంవత్సరాల పైగా చరిత్ర కలిగినటువంటి కాంగ్రెస్ పార్టీలో ఈ విధమైనటువంటి వ్యాఖ్యలను, ఈ విధమైనటువంటి వ్యవహారాన్ని
ఆదిలోనే తుంచివేయాలన్నటువంటి ఒక నిశ్చయంతో, ఒక యోచనతో మాత్రం ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీకి సంబంధించినటువంటి పెద్దలు ఉన్నట్లుగా తెలుస్తోంది. ఇదే కనుక నిజమై ఈ యొక్క వ్యాఖ్యలకు సంబంధించి, వరుస వివాదాలకు సంబంధించినటువంటి విషయంలో కనుక టిపిసిసి చర్యలకు పూనుకునేటటువంటి సందర్భం వస్తే మాత్రం ఖచ్చితంగా డిసిసి అధ్యక్షుడు, ఆదిలాబాద్ డిసిసి అధ్యక్షుడు సాజిద్ ఖాన్ పైన చర్యలు ఉండే అవకాశాలని కూడా మనము ఆ పరిగణలోకి తీసుకోవాల్సి ఉంటుంది. దాన్ని కాదనేటువంటి పరిస్థితి కూడా ఉత్పన్నమయ్యేటటువంటి అవకాశాలు లేకపోలేదు. అదే క్రమంలో సాజిద్ ఖాన్ కు సంబంధించినటువంటి విషయాన్ని పరిశీలిస్తే తన స్థాయికి మించినటువంటి వ్యాఖ్యలు, వ్యవహారాలు చేస్తున్నారు అనేటటువంటి అభిప్రాయాలు కూడా. అంటే ప్రధానంగా మనం చూసుకుంటే మీరు మాట్లాడినప్పుడు ఆయన స్థాయికి మించి, పరిధిని మించి, అంటే ఆయన వ్యక్తిగతంగా చేసినటువంటి కొన్ని కామెంట్స్ వల్ల పార్టీకి అప్రతిష్ట కలిగేటటువంటి విధానం, కొంతమంది నాయకుల మధ్య, కార్యకర్తల మధ్య సమన్వయ లోపం కూడా ఖచ్చితంగా వస్తుంది. కాంగ్రెస్ పార్టీ కూడా అప్రతిష్ట వస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఈ నేపథ్యంలో దీనికి సంబంధించిన ఇష్యూ అనేది అధిష్టానం, అంటే రేవంత్ రెడ్డి గతంలో మీరు చెప్పినట్లు ఎంత స్థాయికి దిగడానికి, అంటే దిగడానికి 4 మెట్లు దిగడానికైనా సరే సిద్ధంగా, ఎందుకంటే పార్టీ బలోపేతానికి కర్ణాటకలో విజయం సాధించిన తర్వాత కాంగ్రెస్ పార్టీ ఒక జోష్ మీద ఉంది. అదే జోష్ని తెలంగాణలో కొనసాగిస్తాం, ఖచ్చితంగా అధికారంలోకి వస్తామని చెప్పినటువంటి నేపథ్యంలో అంతర్గత కుమ్ములాట్లు ఎక్కడికక్కడ వస్తున్నప్పుడు కూడా ఆదిలాబాద్లో కూడా అదే పరిస్థితి కనిపిస్తూ ఉంది. ఈ నేపథ్యంలో అధిష్టానం ఎలా స్పందించే అవకాశం ఉంది? ఏమైనా ఈ విషయానికి సంబంధించినటువంటి అధిష్టానానికి ఈ విషయం అధిష్టానం వరకు వెళ్ళిందా? స్పందించే అవకాశం ఏమైనా ఉందా? ఖచ్చితంగా రాజేకర్, ఇప్పుడు ఉన్నటువంటి పరిస్థితుల్లో టిపిసిసి పెద్దలు, అలాగే ప్రత్యేకంగా టిపిసిసి అధ్యక్షులు రేవంత్ రెడ్డి రాబోయే ఎన్నికల్లో ఎట్టి పరిస్థితుల్లో కూడా ఖచ్చితంగా గెలుపొంది ఇక్కడ అధికారం చేజిక్కించుకోవాలన్నటువంటి దిశగా అడుగులు వేస్తున్నటువంటి పరిస్థితి. దాని కొరకు తీవ్రంగా ప్రతి ఒక్కరిని కూడా కలుపుని వెళ్తూ, ప్రతి ఒక్కరితో సాధ్యమైనంత మేరకు పార్టీ ప్రతిష్ట కొరకు, పార్టీ అభివృద్ధి కొరకు కృషి చేస్తున్నటువంటి నేపథ్యం. ఇటువంటి సందర్భంలో విజయ అవకాశాలు ప్రస్ఫుటంగా ఉన్నటువంటి ఆదిలాబాద్ లాంటి స్థానంలో కేవలం ఒక జిల్లా అధ్యక్షుడి స్థాయిలో ఉన్నటువంటి వ్యక్తి వ్యాఖ్యల కారణంగా, చేష్టల కారణంగా పార్టీకి సంబంధించినటువంటి కార్యకర్తల మనోభావాలు తినడము, అలాగే వారి మనోధైర్యం కూడా దెబ్బతినేటటువంటి చర్య ఎవరు పాల్పడినా కూడా ఉపేక్షిస్తారు టిపిసిసి పెద్దలు అనడానికి మాత్రం అవకాశాలు లేనట్లుగా తెలుస్తోంది. ఇటువంటి చర్యలను ప్రత్యేకంగా రేవంత్ రెడ్డి ఎట్టి పరిస్థితుల్లో కూడా సహించరనేటటువంటి పరిస్థితులు కూడా ఉన్నాయి. ఒకవేళ ఒక వ్యక్తి కారణంగా పార్టీ విజయావకాశాలు దెబ్బతినేటటువంటి పరిస్థితులు కనుక ఉత్పన్నమైతే ఖచ్చితంగా అలాంటి వ్యక్తులు స్థాయి వారైనప్పటికీ కూడా పక్కన పెట్టేటటువంటి దిశగా అడుగులు ఉంటాయనటంలో ఎటువంటి సందేహం మాత్రం కనిపించట్లేదు. రాబోయే రోజుల్లో గనక ఇక్కడ ఆదిలాబాద్ జిల్లాలో, ఆదిలాబాద్ నియోజకవర్గంలో ప్రత్యేకంగా కాంగ్రెస్ పార్టీ విజయావకాశాలకు ఏ విధమైనటువంటి విఘాతం కలిగేటటువంటి చర్యలకు, వ్యాఖ్యలకు ఎవరు పాల్పడినా కూడా ఖచ్చితంగా చర్యలుంటాయనేటటువంటి విషయము రేవంత్ రెడ్డి ఇది వరకు చాలా సందర్భాల్లో చేసినటువంటి వ్యాఖ్యలు, హెచ్చరికల ద్వారా మనకు స్పష్టంగా తెలుస్తోంది. టిపిసిసి అధ్యక్షుడి హోదాలో ఆయన చేసినటువంటి వ్యాఖ్యలకు ఆదిలాబాద్ అతీతం కాదు. ఆదిలాబాద్ జిల్లా కాంగ్రెస్ కమిటీకి సంబంధించినటువంటి అధ్యక్షుడు కూడా అతీతంగా మనం భావించాల్సినటువంటి అవసరము లేదు. అయితే ఇప్పుడున్నటువంటి పరిస్థితుల్లో ఆయన తన స్థాయికి మించి వ్యవహరిస్తున్నారు అని అనడానికి ప్రత్యక్ష ఉదాహరణ ఏంటి అని అంటే, అలాగే తన స్వార్థం కొరకు మాత్రమే అడుగులు వేస్తున్నారు అనుకోవడానికి ప్రత్యక్ష ఉదాహరణగా, అంటే టిపిసిసి ప్రధాన కార్యదర్శి హోదాలో ఉన్నటువంటి వ్యక్తిని పక్కన పెట్టుకొని, అలాగే దివంగత నేత మాజీ మంత్రి రామచంద్రారెడ్డికి సంబంధించినటువంటి స్వగృహంలో ఏర్పాటు చేసినటువంటి విలేకరుల సమావేశంలో, మీడియా సమావేశంలో ఆయన సోదరునైనటువంటి లక్ష్మారెడ్డి పక్కన ఉండగా కేవలం తన సొంత డబ్బా కొట్టుకోవడము, కరోనా కారణంలో తానేం చేశాడు అని చెప్పి పేర్కొనడము అని అంటే, ఐక్యతా ముసుగులో కేవలం తన ప్రచారాన్ని మాత్రమే ఆయన చేసుకుంటూ డిసిసి అధ్యక్షుడి స్థాయికి తగనటువంటి పనులకు పాల్పడుతున్నారు అనడానికి ఇంతకంటే పెద్ద ఉదాహరణ ఏది కనిపించినటువంటి పరిస్థితి. అయితే టిపిసిసికి సంబంధించినటువంటి స్థాయిలో పార్టీకి సంబంధించినటువంటి ఏవైతే ఇంటెలిజెన్స్ నివేదికలు ఏవైతే ఉంటాయో అవన్నీ కూడా పరిగణించుకొని ఇక్కడ నుండి ఏవైతే రిపోర్ట్స్ వెళ్తాయో దానిపైన కొంత పరిశీలన తర్వాత ఖచ్చితంగా కనీసం మందలింపు స్థాయిలో సరే, లేదా అంతకు మించినటువంటి చర్యలు అయితే ఉండేటటువంటి అవకాశాలు మాత్రం క్లియర్ గా కనిపిస్తున్నాయి. థ్యాంక్ యూ, థ్యాంక్స్ ఫర్ అప్డేట్స్ జోషి.